రేట్లు ఎంత పెరిగినా రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు. ఈ రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను, లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం. ఈ డీల్ నీకు ఓకేనా స్వామి? దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతగాడి పేరు డాక్టర్ ఆనందరావు. ఉభయ గోదావరి జిల్లాలో ఇతను చాలా ఫేమస్. డాక్టర్గా కాదండి, తన మేనలుడికి 300 సంబంధాలు పైచెలికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అదేంటి చూడండి. ఏం బావగారు, ఏం తీసుకుంటారు? అన్ని కుదిరితే తాంబూలాలు, కుదరకపోతే సెలవు తీసుకుంటారు. ఇతని పేరు నారాయణ పంతులు. అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు. ఈ కథకి మూల సూత్రధారి ఇతనే. ఇది మా ఆవిడండి, ఇప్పుడు మీకు నమస్కారం చేసింది. ఆడు మా తమ్ముడండి. నమస్కారం. ఈమె ఆడి భార్య అండి. ఈమెమో మీరు ఆగండి. బయట మా డ్రైవర్ ఉంటాడు, కొత్త పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, ఇలా పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది. ఓహో. అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడ్డానికి సింహరాన్లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి. ఇది వీళ్ళ చరిత్ర అండి. బాగా చెప్పారు. లక్షణంగా ఉంది. చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు? ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మా వాడికి ఇచ్చి గొంతుకోయలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు, బార్లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి. సారీ. మీరే నన్ను క్షమించారా? మీరు అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెప్పారు. నేను మా ఫ్యామిలీ గురించి 3 ముక్కల్లో 2 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు 2 అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తో తిరుగుతుందండి. ఆర్కూట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా? మీ వాడి కంటే మా అమ్మాయి 2 ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. కొందరు బొమ్మలో ఉందండి అమ్మాయి గడప. సెటప్ బావ గారు. బేబీ కమాన్, షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది. మనం సర్దుకుంటాం బెటర్. మంత్రో, శ్రీరామచంద్రుడు లాంటి నా మేనడుకి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనలుడు కాబోయే భార్య అటు 7 తరాలు ఇటు 7 తరాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మనడు అంటే ఏమనుకున్నావు? రావే. ఏమండి అమ్మాయి చిరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. Piracy is the new virus killing software and film industry. Today, I'm really proud to introduce the solution to eradicate piracy. And let me tell you, this software is first of its kind. So gentlemen, మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు, దొంగ సిడీలు, దొంగ డివిడీలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం. It's 100% pure Indian solution for world's biggest piracy problem. Lights. Thank you. ఆల్ ద బెస్ట్. Thank you, sir. విష్ యూ గుడ్. Thank you. Bye. సుబ్బు, నువ్వు తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను సార్? ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలియనీర్ అవ్వచ్చు. నేను మిలియనర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇతని పేరు బాలరాజ్. మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా.
మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎందుకో చూద్దాం. ఏరా గిరి సార్ ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేట్రా? ఒరేయ్ మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఈ ఫ్రెండ్ నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు అయిపోయాడు. మరి ఈడెవడు? ఇంతకు వాడు నేనెవరా? చెప్పరా? ఒరేయ్, చెప్పరా ఒరేయ్, వాడికి? పార్టీ ఇచ్చేది ఈయనేరా? పార్టీ ఇచ్చేవాడిని పట్టుకొని ఎవడని వెళ్తావురా? ఎవడని వెళ్తావురా? ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచేవాడి నాన్న, మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. అరే, నాకు ముందే చెప్పపోయావమ్మా. పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. సార్. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపుల కింద తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు అసలు సార్. పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసురా? కోసం తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? ఏంటి నీకు తెలీదు. అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గారికి ఒక పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగో మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపుమని వస్తున్నాడు చూడండి. Hi guys. చేర్స్ బాస్. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న చెప్పరా? My dear friends, ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకే తెస్తున్నారు. కరెక్టే. So come on everyone, let's rock the party. ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడు? పక్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలన్నా పానం కావాలన్నా పెళ్లినయ్యా. రాయ్ నర్సింగ్ అయ్యా చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా? అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. అమ్మనేవాడో ప్రేమించిండంట. వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు? రాయ్ నర్సింగ్ తీరా బండి. చంపొద్దామనే పోయినా బాపు, కానీ చెల్లెమ్మ కూడా గాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది. దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని బాపు? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆవు బాపు, మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన. గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం బాపు? దుర్గా, నువ్వెప్పుడూ ఒక మాట చెప్తుంటావు బాపు, యాదుందా? మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరోడు మంచోడు, మాకు కూడా నచ్చిండు బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు. వాణ్ణి పిలిపించి మాట్లాడతాను. రే, ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు, మీ నాయన ప్రాణం కూడా. ఏం రో, ఈయనకి వెనుక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారికి ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు. అవు కదా?
హలో నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్. నమస్కారం సార్. మీరేం తెలియక కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్ ఒకసారి ఆయనకి ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్ హలో, ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతో నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమంటున్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? అది పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడున్నావు నువ్వు. నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మని వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా. ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని.